హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో ప్రజలపై ఓటర్లపై తెలుగుదేశం పార్టీ యుద్ధం ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ యుద్ధం చేస్తోంది ఫోన్ కాల్స్తో. ఈరోజు ఉదయం నుంచి ప్రతి ఓటర్కి 10 నుంచి 15 ఫోన్ కాల్స్ వస్తున్నాయి. కాన్స్టెంట్గా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఐవీఆర్ఎస్ యుద్ధం చేస్తోంది. ఐవీఆర్ఎస్ ద్వారా మొత్తం రిజల్ట్ని మార్చేయాలనుకుంటోంది. ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల అభిప్రాయాలని మార్చాలనుకుంటోంది. సరే, ప్రజల అభిప్రాయాలను మార్చాలనుకోవడం ఉద్దేశమా, లేకపోతే ప్రజలకి సమాచారం చెప్పాలనుకోవడం తెలుగుదేశం పార్టీ ఉద్దేశమో తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీ ఐవీఆర్ఎస్ ద్వారా చేస్తున్న కాల్స్ను చూస్తే ఆ పార్టీలో ఆందోళన కనపడుతోంది. ఆ పార్టీ ఎన్నికల్లో గెలవాలనుకుంటుంది. 48 గంటల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఆ పార్టీ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్న సందర్భంలో జనరల్గా ఏ రాజకీయ పార్టీ అయినా చేసేది, మేమొస్తే ఇది చేస్తాం, ఆయన వస్తే ఇలా చేస్తాడు అని చెప్తూ ఉంటారు. సో మేము వస్తే ఏం చేస్తాం అనేది రాజకీయ పార్టీలు చెప్పడం సహజం. దానికోసమే మేనిఫెస్టోలు కూడా ఇస్తూ ఉంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశామో చెప్పి ఓట్లు అడుగుతున్నాం అంటూ తమ 5 ఏళ్ల పాలన పైన ఓట్లేయండి, దాన్ని చూసి నచ్చితే ఓట్లేయండి, లేకపోతే వేయకండి అని చెప్తోంది. మీకు నచ్చితే మాత్రం ఆలోచించండి, నచ్చకపోతే ఓటు వేయకండి అని చెప్తున్నారు నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సో దానికి కౌంటర్గా కూటమి, తెలుగుదేశం పార్టీ లీడ్ చేస్తున్న కూటమి ఒక మేనిఫెస్టో తీసుకొచ్చింది. ఈ మేనిఫెస్టోలో చెప్పిన సూపర్ 6 గురించి కావచ్చు, ఇంకా అనేక రకమైన ఆకర్షణీయమైన హామీల గురించి కావచ్చు ప్రచారం చేయలేకపోతుంది తెలుగుదేశం పార్టీ. వేటి గురించి ప్రచారం చేయకుండా మొత్తం సముద్రంలో కొట్టుకుపోతుంటే ఏదో ఒక చిన్న ఈకముక్క దొరికినట్టుగా LTA యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు సంబంధించి ప్రజల్లో ఒక అపోహ సృష్టించే ప్రయత్నం, ఒక ఆందోళన సృష్టించే ప్రయత్నం గడిచిన 15 రోజులుగా తెలుగుదేశం పార్టీ చేస్తూ వస్తోంది. అయితే 2 రోజుల క్రితం TV9కి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూ తర్వాత LTA పైన ప్రజల్లో ఉన్న అపోహలు పూర్తిగా తొలగిపోయాయి. అంతేకాదు, మేము కొంతమంది ప్రజల దగ్గరికి పంపించాం, LTAకి సంబంధించి సర్వే జరిగిన గ్రామాల్లో మాట్లాడించాం, వాళ్ళు చెప్తున్నారు ఎటువంటి ఇబ్బంది లేదు అని. జిరాక్స్ కాపీలే ఇస్తారు, ఒరిజినల్స్ అని జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టుకుంటారు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని కూడా ప్రజలు పట్టించుకోవట్లేదు, నమ్మట్లేదు. ఇప్పుడున్న పరిస్థితిలో తమ మేనిఫెస్టోని చెప్పినా ఓట్లు వస్తాయని నమ్మకం లేదు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మిగతా ఏం చెప్పడానికి లేదు. కేవలం LTA పైన ప్రజల్ని ఇంకా గందరగోళపరచాలనేది తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీగా కనబడుతోంది. ఈరోజు ఉదయం నుంచి LTA సంబంధించి మీ భూమి మీకుండదు, మీ భూమి జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళిపోతారు అంటూ కంటిన్యూస్గా ప్రజలకు ఫోన్ కాల్ చేస్తున్నారు. ఒక ప్రధాన దినపత్రికలో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, మీ భూమి మీకుండదు అని. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే మీ భూమి మీకుండదు అని. జగన్మోహన్ రెడ్డి గెలిచి 5 ఏళ్లుగా ఉన్నారు. రాష్ట్రంలో ఎవరి భూములు తీసుకున్నారో రాష్ట్ర ప్రజలంతా ఎక్స్పీరియన్స్ చేస్తారు కానీ న్యాచురల్ కంపారిజన్ ఉంటుందిగా. 5 ఏళ్ళ నుంచి పాలన చేసినప్పుడు నా భూమి ఏమన్నా పోయిందా, నా భూమి ఏమన్నా తీసుకున్నారా, ఈ చట్టానికి తెలుగుదేశం పార్టీ ఎందుకు మద్దతు ఇచ్చింది, ఈ చట్టాన్ని ఈనాడు పత్రిక ఎందుకు మద్దతు ఇచ్చింది, అద్భుతమైన చట్టం అని ఎందుకు రాసింది, ఇప్పుడు అంతా వచ్చి వీళ్ళు ఎందుకు ఏదో జరిగిపోతుందని మాట్లాడుతున్నారు అని ఆలోచించలేనంత మా బుర్ర లేని, బ్రెయిన్ లేని ప్రజలు ఉంటారని చెప్పని తెలుగుదేశం పార్టీ అనుకుంటుందా తెలియదు. కానీ ఒక కన్ఫ్యూజన్ని, ఒక ప్యానిక్ క్రియేట్ చేసే ప్రయత్నం మాత్రం కాన్స్టెంట్గా చేస్తూ వస్తుంది. సో తెలుగుదేశం పార్టీకి ఎన్నికలకు ముందు చివరి అస్త్రంగా ఇది కనపడుతోంది. ఈ అస్త్రంలో భాగంగానే ప్రజల మెదళ్ళలోకి ఒక రాంగ్ ప్రాపగండాని పంప్ చేయడం కోసం IVRS కాల్స్ నమ్ముకుంది. IVRS పేరుతో ఈరోజు ఉదయం నుంచి కంటిన్యూస్గా కాల్స్, నాకు ఒక 8 కాల్స్ వచ్చాయి ఇప్పటికీ. టీడీపీ నుంచి రకరకాల పేర్లతో కాల్స్ వస్తూ ఉన్నాయి. సో IVRS కాల్స్ యుద్ధం చేస్తోంది. సో ఈ IVRS కాల్స్ పేరుతో తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఒక రాంగ్ ప్రాపగండా పైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ రకంగా రెస్పాండ్ అవుతారు, ఈ IVRS యుద్ధానికి ప్రజలు ఓడిపోతారా, యుద్ధాన్ని ప్రజలు తిప్పికొడతారా అనేది చూడాల్సి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ IVRS పేరుతో తెలుగుదేశం పార్టీ చేస్తున్న క్యాంపెయిన్ని ఏ రకంగా అడ్డుకుంటుంది అనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది.